మధ్యతరగతి కుటుంబంలో మోహన్ మరియు అనిత దంపతులు ఉండేవారు. మోహన్ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. అనిత ఇంటిని, పిల్లలను ప్రేమగా చూసుకునేది. వాళ్లకు ఒక కొడుకు, కిరణ్. మోహన్ జీవితం మొత్తం కిరణ్ భవిష్యత్తు కోసమే కష్టపడ్డాడు. తన ఇష్టాలను వదిలేసుకొని ప్రతి రూపాయి పిల్లవాడి చదువుకే ఖర్చు పెట్టేవాడు. కానీ కిరణ్ మాత్రం తండ్రి కష్టాన్ని ఎప్పుడు గుర్తించలేదు. కాలేజ్కి వెళ్ళాక కిరణ్ మారిపోయాడు. తండ్రితో మాట్లాడడం తగ్గింది. నాన్నకు ఈ ప్రపంచం తెలీదు అని స్నేహితుల దగ్గర చెప్పేవాడు. ఒకరోజు మోహన్ ఆరోగ్యం బాగా క్షీణించింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా మోహన్ పని మానలేదు. ఇప్పుడు పని మానేస్తే నా కొడుకు కలలు ఆగిపోతాయి అన్నాడు. ఒక రాత్రి మోహన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో డాక్టర్ చెప్పిన మాటలు కిరణ్ను కుదిపేశాయి. చాలా రోజులుగా తను బాధను దాచుకొని పనిచేస్తున్నాడు అని. ఆ రోజు కిరణ్ తొలిసారి తండ్రి చేతులను గమనించాడు. కఠినంగా మారిన చేతులు, పగిలిన గోళ్ళు. అతని గుండె బరువెక్కింది. మోహన్ మెల్లగా కళ్ళు తెరిచి, నీవు సంతోషంగా ఉంటే నాన్నకు అదే విజయం అన్నాడు. కిరణ్ కన్నీళ్ళు ఆగలేదు. నాన్న, నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఆలస్యమైంది అన్నాడు. మోహన్ ఆరోగ్యం మెల్లగా మెరుగైంది. ఆ రోజు నుంచి కిరణ్ మారిపోయాడు. తండ్రి మాటలకు విలువ ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అందరికీ అతను చెబుతాడు, నా జీవితం వెనుక నిలిచిన నీడ మా నాన్న. తల్లిదండ్రుల త్యాగం విలువ అర్థం కావడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కానీ ప్రేమ ఎప్పుడు తగ్గదు.